దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మా, మీ అందరికి వందనాలు. బాగున్నారమ్మా? మీ కొరకు, మీ కుటుంబం కొరకు నిత్యము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు, మా కుటుంబం కొరకు కూడా, మా సంఘం కొరకు ప్రార్థన చేయండి. 22వ తారీఖు 23వ తారీఖు మరి గుంటూరులో అరండాలపేటలో జరుగుతున్న సెమీ క్రిస్మస్లు ఆశీర్వాదకరంగా జరగాలని మీ అన్నిటిని ప్రార్థన జ్ఞాపకం చేసుకుని దేవుడి కృపను బట్టి ఒక్కొక్కటి జరుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం. మీరు ఏదన్నా సమస్యలతో ఉంటే ఆ సమస్యలు మాకు కామెంట్ రూపంలో పెట్టండి. మీ కొరకు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి మేము ప్రార్థన చేస్తాము. లైక్ చేస్తున్నందుకు, షేర్ చేస్తున్నందుకు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నేను మీకు ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొన్ని వచనాలు అక్కడ ఒక మాట మనకు కనిపించేది. మరియు యేసు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిల నడువక జీవపు వెలుగే ఉన్నాడని వారితో చెప్పాను. ఈ వాక్యాన్ని గమనిస్తే ఈ వెలుగు అనేది చాలా ప్రాముఖ్యతమైనదండి. వెలుగు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేం. యేసు ప్రభు అంటాడు, మీరు వెలుగు సంబంధులై ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వెలుగులో ఉన్న వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలనండి. దీపము వెలిగించి దీపస్తంభం మీద పెడితేనట, ఆ దీపస్తంభం మీద పెట్టిన ప్రతి స్థలాన్ని చూపించిద్దంట. ఆ గృహములు అంతటా కనిపించిద్దంట. ఈరోజు ఆధ్యాత్మికమైన పరిస్థితుల మధ్యలో ఉంటున్న నీతో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, కొంతమంది మంచం కింద పెడతారంట దీపాన్ని. ఈ దీపంలో, ఈ వెలుగులో మనకి అన్నీ తేటగా కనిపిస్తూ ఉంటాయి. జీవం కలిగిన దేవుడు అంటాడు, నేను మీతో ఎంతవరకు ఉంటానో అంతవరకు మాత్రము నన్ను మీరు వెంబడించండి. అంటే మీకు ఆయుష్ ఉన్నంత వరకు నన్ను వెంబడించండి. యేసు ప్రభుని వెంబడించే వారు చీకటిలో ఉండరంట. వారు కుటుంబం చీకటిలో ఉండదంట. వారి జీవితంలో వారికి ఎదురవుతున్న పరిస్థితులు వారికి ఆటంకాలుగా ఉండవంట. చీకటిలో నడిచే వారు కాకుండా వెలుగులో నడిచే వ్యక్తులుగా మీరు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భర్త చీకట్లో ఉన్నాడేమో, నీ భార్య చీకట్లో ఉందేమో, నీ బిడ్డల చీకట్లో, నీ కుటుంబం చీకటిలో ఉందేమో. ఆ చీకటిలో నుంచి దేవుడు వెలుగులోకి నడిపిస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ నీకు సమయం ఉండగానే నీ ఇంటి దీపాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ బిడ్డలను కానీ, నీ కుటుంబాన్ని కానీ దేవుడు కాపాడుతానంటున్నాడు. కానీ నువ్వు ప్రార్థనలు చేసి 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 ఒకవేళ అలిచిపోయి నాకు ఇంకా ఏం మేలు జరగలేదని నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో. కానీ ప్రభు అంటాడు, నీ పక్షంగా నేను యుద్ధము చేస్తాను, నీకు నేను వెలుగునిస్తాను, నీ బిడ్డలని వెలిగిస్తాను అంటున్నాడు. నా దీపము వెలిగించువాడవు నీవేనని భక్తుడు అంటున్నాడు. ఆయనని వెంబడిస్తే నీ కుటుంబం అంతా వెలుగులో ఉండిద్దమ్మా. ఆయన్ని వెంబడిస్తే నీకు కలుగుతున్న ఆపదల నుంచి కూడా నువ్వు తప్పించబడతావమ్మా. ఉదయకాలం ఎవరైతే వాక్యం వింటున్నారో